అందరు జరుపుకున్న కొంతమంది నాయకులు మరి ఈ రోజు దామోదర్ రాజనరసింహన్న గారు ఈ సమస్యను గుర్తించి సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయి ఎమ్మెల్యే అసెంబ్లీలో ఇది ఒప్పించి ముఖ్యమంత్రి గారిని తర్వాత ఎమ్మెల్యే మంత్రిమండలి కమిటీ వేసి ఏకసభ కమిషన్ వేసి 82 రోజుల్లో రిపోర్టు తీసుకొని అదేవిధంగా ఆ రిపోర్టు ద్వారా మరి ఆమోదించి షెడ్యూల్ ఉత్తరాలు ఇచ్చిన రిపోర్టును ఆమోదించి మరి ఈ రోజు అసెంబ్లీలో చర్చకు తెగిసి బిల్లును ఆమోదించే పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి దామోదర్ రాజనరసింహ గారిని సందర్భంలో మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ అమర్లోక త్యాగాన్ని గుర్తించిన మన పెద్దన్న మన మోత్కుపల్లి నరసింహ ఎక్స్ మినిస్టర్ గారు దీన్ని వాళ్ళ కుటుంబాన్ని ఇంటికెళ్లి ఎమ్మెల్యే పరామర్శించి వాళ్ళందరినీ కూడా ఘనంగా సన్మానించాలి. తమ్ముడు చేయకపోతే మనము చాలా మన కుటుంబాలకు అన్యాయం చేసిన వాళ్ళమైతామని కామతో చెప్పిన ఎమ్మడే ఒక్క సెకండ్ కూడా అన్నాను. పెద్దగా నువ్వు ఏ నిర్ణయం తీసుకునేదాన్ని కట్టుబడి ఉందని మా అందరికీ మా నాయకులందరికీ ఇచ్చి అన్నతో పని చేయాలని చెప్పి మన మొన్నటి మన ప్లాజా హోటల్లో ఈ రాష్ట్రం అంతా కూడా దిక్కుదిగే పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా దిమ్మ తిరిగే విధంగా దామోదర్ తన యొక్క అస్తిత్వాన్ని తన యొక్క ప్రేమను చాటుకునే విధానం చూస్తే పాదాలు ఒక్కి ఆయన